భువనగిరిలోని స్వర్ణగిరి దేవాలయం ఆకారంలో బాలాపూర్ గణనాథుని మండపాన్ని నిర్మిస్తున్నారు. దిల్సుఖ్ నగర్కు చెందిన కళాకారుల బృందం సభ్యులు 15 రోజులుగా ఈ పనిలో నిమగ్నం అయ్యారు. 20 ఫీట్ల ఎత్తులో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బాలాపూర్ గణేశుడి లడ్డుకు డిమాండ్ అధికంగా ఉండడం విదితమే. గత సంవత్సరం 30 లక్షలకు పలకడం తెలిసిందే. గత ఏడాది లడ్డు వేలం పాట ద్వారా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని బాలాపూర్ గ్రామ అభివృద్ధికి వినియోగిస్తూ అందరి మన్ననలను ఉత్సవ సమితి సభ్యులు పొందారు. బాలాపూర్ గణేష్ ను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 10 రోజుల పాటు 7 నుంచి 10 గంటల వరకు పూజలు సాగుతాయి. రోజు భజన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బాలాపూర్ గణేష్ ను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశాం అని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొద్దిగా పడుతుంది అల్పం లైట్ లైట్ కొద్దిగా పడుతుంది అది ముక్కి అదే వస్తుంది.
देरी दादा तुम्हारा हम देता वो माल देरी वीडियो పెట్టాలంట ఇదా అక్కడ 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 పట్టు చేత పట్టు గత సంవత్సరం 8 లక్షల మంది వచ్చిందని చెప్పి పోలీసు వారి రికార్డ్స్ చెప్తున్నాయి. ఈ సంవత్సరం ఒక 12 లక్షల నుంచి 13 లక్షల మంది వస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నాము. కానీ ఎంతమంది వస్తారో మాత్రం మనకంత క్లియరెన్స్ అయితే లేదు. భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ వాళ్ళ బ్యాకేజ్ కోసం పార్కింగ్ ఏర్పాటు చేయడం ఉంది. దాని గురించి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకు వారి దర్శనం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు ఇంత దూరం వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బాలాపూర్ కమిటీ మొత్తం ముందు జాగ్రత్తగా ఏం కార్యక్రమం చేయాలో ఆ కార్యక్రమం నేను చేసుకుంటా ముందు జరుగుతుంది. కట్టి చెప్పాలా? గత సంవత్సరము మన అయోధ్య రామ మందిరం నమూనా ఇలాగ నిర్మించడము, ఈ సంవత్సరం మన బాలాపూర్ కమిటీ అందరూ కూర్చొని ఒక డిసిషన్ తీసుకున్నాము. ఈ సంవత్సరం భువనగిరిలో ఉన్న మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టైప్ నమూనా ఈ సంవత్సరం వేయాలని చెప్పి మేము నిర్ణయించాం కమిటీ మెంబర్ల మీద. ఈ యొక్క మండపాన్ని సుధాకర్ రెడ్డి డెకరేటర్ ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క మండపం నిర్మించడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 4 నుంచి 5 మధ్యలో ఈ కొద్ది ఇన్కంప్లీట్ ఉంది. ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి 5 గంటలకు స్వామివారి పూజ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ టైం లోపల ఏవైతే మిగతా పనులు ఉన్నాయో ఆ పనులు మొత్తము అంతా కంప్లీట్ అయిన తర్వాత స్వామి మొదటి పూజ ప్రారంభం అవుతుంది.